చేరువున్నటువంటి మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. సరే, మంచిది. ఆదివారమే మీకు ప్రకటించబడింది కదా. ఈరోజు ఒక దైవజనులు మన మధ్యలోకి రాబోతున్నారు. సో ఆ వ్యక్తిని నేనే. హల్లెలూయా. కాబట్టి నేను మీకు అందరికీ చాలా సుపరిచితుని. నా గురించి మీకు అందరికీ తెలుసు. సో ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఈరోజు దేవుని పరిచర్యలో వాడబడటానికి దేవుడు కృప చూపిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం చెప్తామా? హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలో మనకు వెళ్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి ఈ యొక్క ఆఫ్నైట్ ప్రేయర్లో ప్రభువా, సహోదరులు జాక్సన్ పాస్టర్ గారి యొక్క సావాసములో, సేవా క్షేత్రములో ఈ దినమున నీతో సావాసం చేయటానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు ప్రభువా. అల్పుడును ప్రభువా, దేనికి యోగ్యత అర్హత లేనటువంటి నన్ను మీరు నిలబెట్టుకొని ప్రభువా, నీ బిడ్డలకు, సంఘమునకు, ఈ కుటుంబానికి, ఈ పరిచర్యలకు ప్రభువా కావలసినటువంటి నీ వాక్కు చేత మీరు మాట్లాడండి. మీ ఆత్మ చేత నింపండి. మీరు మాతో ఉండి, మాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వాక్య పరిచర్య ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపిస్తూ, అలాగనే వింటున్నటువంటి నీ బిడ్డలందరికీ వినగల చెవులు, గ్రహించే మనస్సును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము మాట చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథములో ఈ మాట తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున యోబుతో ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో సావాసము కలిగి ఉంటే సమాధానము కలుగుతుంది, అలాగుననే మేలు కలుగుతుందని తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు యోబుతో చెప్తా ఉన్నాడు. యోబుకు జరిగినటువంటి సంఘటనను బట్టి తన స్నేహితుల్లో ఉన్నటువంటి, తనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలీఫజు యోబుతోనే చెప్తా ఉన్నాడు, దేవునితో సావాసం చేసే వారికి ఎప్పుడైనా సమాధానమే కలుగుతుంది కానీ అసమాధానము కలగదు. అలాగనే ఆయనతో ఉండేటటువంటి వారికి మేలే కలుగుతుంది కానీ కీడు కలగదయ్యా అని యోబుతో ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. తను చెప్పినటువంటి విషయాలను బట్టి దేవునితో ఎవరైనా సావాసం చేస్తే ఎవరికైనా మేలు జరుగుతుందయ్యా, ఏమైనా మేలు జరుగుతాయి. కీడెందుకు చేస్తాడు దేవుడు? చేస్తాడా దేవుడు కీడు? చేయడు కదా.
ఆ వ్యక్తి కూడా అంటే అలాగనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవునితో సావాసం చేసే వారికి మేలు జరుగుతుంది, సమాధానం దొరుకుతుంది అయ్యా. కానీ నీకెందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు దేవునితో సరిగా ఉండట్లేదని ఆ వ్యక్తితో చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఎలీఫజు చక్కగా వివరిస్తా ఉన్నాడు, చక్కగా చెప్తా ఉన్నాడు. ఆయనతో సావాసం చేస్తే సమాధానము కలుగుతుంది, అలాగనే మేలు కలుగుతుందని ఎలీఫజు చెప్తా ఉన్నాడు. ఈరోజు నేను కూడా కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, మరలా నేను ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత యోబు గురించి ఆలోచించినప్పుడు, యోబు మొదట అన్నిటినీ కోల్పోతాడు. హల్లెలూయా. యోబు అన్నిటినీ కోల్పోతాడు, అన్నిటినీ నష్టపోతాడు. తన కుటుంబాన్ని కోల్పోతాడు, తనకున్న ఆస్తులన్నిటినీ కోల్పోతాడు, తను ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరిగా ఉంటున్నటువంటి యోబు జీవితంలో తనకున్నటువంటి స్నేహితులు కూడా ఒక్కొక్కరు వచ్చి అతని మీద ఆ మాటలు ఈ మాటలు పలుకుతూ అతన్ని విశ్వాసములో నుండి నిరుత్సాహపరిచే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. అయినా కానీ యోబు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా, తన నమ్మకాన్ని కోల్పోకుండా దేవునితో మొదట ఏ విధంగానైతే సావాసములో ఉన్నాడో, కుటుంబం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, సమస్తము తనకున్నప్పుడు ఏ రీతిగా దేవునితో సావాసం చేశాడో అదే రీతిగా అన్ని పోయినప్పటికీ దేవునితో అదే సావాసములో ఉన్నాడు. ఆయనతో అలాగనే సావాసములో ఉన్నప్పుడు లాస్ట్కి ఎన్నంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అవునా కాదా? తను ఎంతైతే కోల్పోయాడో దానిని డబలు పొందుకున్నట్లుగా మనం యోబు గ్రంథం 41వ అధ్యాయం చివరి అధ్యాయంలో మనము చూస్తాం. మొదట ఎంతైతే తాను కోల్పోతూ వచ్చాడో తిరిగి మరలా దాన్ని అంతటిని పొందుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా ఆయనతో సావాసం చేస్తే, ఆయనతో ఉంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి. హల్లెలూయా. వస్తాయి, వస్తాయి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము వర్ధిల్లడానికి లేదా మనము ఫలించడానికి ముందుగా మనం ఏం చేయాలంటే, యోబు గారి జీవితంలో కలిగినట్లుగా మొదట ఉన్నటువంటిది అంతెత్తు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కొన్నిసార్లు డౌన్ కావాల్సి వస్తుంది. తర్వాత మరలా ఏం చేయాలి? ఇప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తన జీవితంలో మొదట అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తి డౌన్ అయ్యి మరలా ఏం చేస్తా ఉన్నాడు? దినదినం స్టెప్లు ఒక వన్ బై వన్ స్టెప్ ఎక్కుతూ మరలా దేవుని యొక్క ఆశ పైనుంచి కిందికి దిగుతూ మరలా పైకి ఎక్కుతూ ఉండాలి. హల్లెలూయా. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కిందనే ఉంచడు. ఎందుకు అనంటే, యోబు జీవితంలో పైన ఉన్నటువంటి వ్యక్తి మెల్లగా అన్నిటినీ దిగుకుండా కిందికి వచ్చాడు. మరలా ఏం చేస్తా ఉన్నాడు? మరలా పైకి మెల్లమెల్లగా ఎక్కుతూ మరలా డబల్, దానికంటే మొదట ఉన్నదానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మన యొక్క జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా కొన్నిసార్లు ఆర్థిక పరమైన పరిస్థితుల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పడిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. కానీ ప్రియులారా, ఏ పరిస్థితి అయినా మన జీవితంలోనికి రావచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో మనం నిలబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనము ఆ పరిస్థితుల్లో నిలబడాలి. అది అనారోగ్య పరిస్థితి కావచ్చు, అది ఆర్థిక పరమైన పరిస్థితి కావచ్చు, అది ఆధ్యాత్మిక జీవితంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఉండు, ఎలాంటి కష్టకాలములో ఉండు, ఎలాంటి దుఃఖములో ఉండు, ఎలాంటి వేదనలో ఉండు, కానీ ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. మన విశ్వాస జీవితంలో నుండి పడిపోకుండాన్నట్లుగా
మనము స్థిరము కలిగి ఉండాలి. ఆయన సావాసములో నుండి మనము ఎటు కూడా దూరము కాకుండానట్లుగా ఆయనతో సావాసములో ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో యోబు గారు ఆయనతో సావాసములో ఉన్నారు కనుకనే ఎంత పెద్ద తుఫాను లాంటి సమస్యలు తన జీవితంలోనికి వచ్చినా తనెక్కడ కూడా పడిపోలేదు. హల్లెలూయా. అందుకే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు యోబు గారు. ఈరోజు నేను మనమందరము కూడా యోబు లాంటి విశ్వాస జీవితంలోనే ఉన్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా మనము కూడా ఒక యోబు లాగానే మనం బ్రతుకుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? మనము యోబులాగా మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. మన విశ్వాస జీవితం దేవునితో కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే యోబుని ఎలాగనో బ్లెస్ చేశాడో మనలను కూడా దేవుడు అలాగనే బ్లెస్ చేస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా దేవునితో సావాసములోనే ఉంటూ వచ్చాడు. అబ్రహాము దేవుడు దీవిస్తూ వచ్చాడు. అలాగనే తన తర్వాత ఇసాకు కూడా దేవునితోనే నడుస్తూ ఉన్నాడు, దేవునితోనే ఉంటూ వచ్చాడు. ఇసాకు జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా దేవునితో ఎప్పుడైతే సావాసము కలిగి ఉండడం మొదలు పెట్టుకున్నాడో, దేవునితో ఉండడం నేర్చుకుంటూ వచ్చాడో, అప్పుడు తన మీద పగబట్టిన తన అన్న కూడా మనసు కూడా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవునితో సావాసం చేయటానికి, ఆయనతో సావాసములో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎదురవుతున్నటువంటి వాటన్నిటిని బట్టి దేవుడు మనకు అన్నిటిని అనుకూలపరుస్తూ ఉంటాడు. ఈరోజు నిజంగా ఈ స్థితిలో మేము ఉండటానికి కారణం, ఈరోజు నా జీవితం గురించి మీకు తెలుసు చాలా మందికి. కానీ ఇలా దేవుని సన్నిధిలో ఆయనతో సావాసము లేనప్పుడు, ఆయనతో సరిగా నేను జీవనము చేయనప్పుడు, ఆయనతో నేను సరిగా ఉండనప్పుడు నా జీవితం ఏంటో మీకు అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే దేవునితో సావాసం ఉండడం మొదలు పెడుతూ వచ్చామో, దేవునితో ఉండటం నేర్చుకున్నానో, ఈరోజు దేవుడు మెల్లమెల్లగా దేవుడు నా జీవితంలో దేవుడు మేలుడు చేస్తూ వచ్చాడు. నా కుటుంబ విషయములో, నా వివాహ విషయములో, వివాహము తర్వాత నా కుటుంబ విషయములో కొదువు ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా దేవుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి దేవుడు తీర్చుకుంటూ ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. నిజంగా ఆయన సావాసము నాకు దొరకకపోతే నేనేమైపోయేవాడినో తెలియదు, ఎక్కడ ఉండేవాడినో తెలియదు. ప్రియులారా, ఈరోజు ఈ స్థితిలో నేనుండి ఇక్కడ మీతో మాట్లాడేవాడిని కూడా కాదేమో. కాబట్టి నిజంగా ఆయనతో సావాసము చాలా ప్రాముఖ్యమైనది. ఆయనతో సావాసం కలిగి ఉంటే ఈరోజు నేను సమాధానముతో ఉన్నాను. హల్లెలూయా. అలాగనే దేవుడు కొన్ని మేలులు కూడా నా జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా మా యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో జరిగినటువంటి విషయాలు మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. నిజంగా గర్భఫలము లేనప్పుడు, వివాహమైన తర్వాత గర్భఫలము లేనప్పుడు, ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్ అయింది. అబార్షన్ అయిన తర్వాత మరలా అబార్షన్ కావడానికి సూర్యాపేట మరి ప్రాంతంలో హాస్పిటల్, అన్ని హాస్పిటల్ తిరిగా, కానీ ఎక్కడ కూడా ఆమెను చేర్చుకోలేదు. తర్వాత హైదరాబాద్ కామినేని హాస్పిటల్లోనికి వెళ్తూ వచ్చాం. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఫస్ట్ అబార్షన్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆమెకు గర్భఫలము నిలవకపోవడం కారణం ఏంటని అడిగితే ఆమెకు హైపోథైరాయిడ్ ఉందని చెప్పారు. ఆ హైపోథైరాయిడ్ ఏం చేస్తా ఉందంటే గర్భములో పిండాన్ని ఎదగనివ్వదు అనమాట, దాన్ని అణిచివేస్తారు.
సో అలాంటి పరిస్థితుల్లో ఆ విషయం మాకు తెలిసినప్పుడు ఏమకు 99% గర్భఫలము అందదు. 1% ఒకవేళ అవకాశం ఉంటే చెప్పలేము తప్ప అసలు గర్భఫలం అందదని చెప్పారు. అప్పుడు ఇక్కడనే ఇప్పుడు జాక్సన్ పాస్టర్ గారు ఉంటున్నటువంటి ఇంట్లోనే మేము ఉండేది. దాని తర్వాత వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇందులోనే ఉన్నాం. సో అప్పుడు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. అప్పుడే వాస్తవానికి పాస్టరమ్మ గారు అంతగా ప్రార్థనలో ప్రభువులో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, తర్వాత మేము వివాహమైన తర్వాత ఇక్కడ రూమ్ లో ఉంటున్నప్పుడు, అబార్షన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటున్నప్పుడు ఒకరోజు తనకు ఫస్ట్ వాగ్దానం తీసింది. మొదటి వాగ్దానం ఏంటంటే, నేనే మిమ్మల్ని ఓదారుస్తానని చెప్పేసి ఆ మాట ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ కూడా చర్చికి వెళ్ళి ఆ వాగ్దానం నమ్మదు, వాగ్దానాన్ని తీయలేదు. కానీ ఫస్ట్ టైం వివాహమైన తర్వాత 2011లో డిసెంబర్ నెలలో తను వాగ్దానం ఇచ్చింది. ఆ సంవత్సరములో ఇచ్చిన వాగ్దానము, నేను నిన్నే మిమ్మును ఓదారుస్తాను అన్నటువంటి మాట తన జీవితంలో ఆ ఇయర్ లో నెరవేర్చబడింది. ఎలాగ నెరవేర్చబడిందంటే, గర్భఫలము అందినట్టు అంది, ఏమైపోయింది, డిస్మాండిల్ అయిపోయింది, అంటే అబార్షన్ అయిపోయింది. అప్పుడు మాకు అర్థం కాలేదు. దైవజనులు ఆత్మీయులు వచ్చేసి ఒకరోజు మమ్మల్ని అడుగుతూ హాస్పిటల్కి వచ్చి, నీకు ఏ వాగ్దానం వచ్చిందయ్యా, బుజ్జికి ఏ వాగ్దానం వచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్పిన మాట, ఇదిగో నేను మిమ్మును ఓదార్చువాడనని చెప్పేసి ఆ మాట విన్నప్పుడు నిజంగా తన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడిందని వారు చెబుతూ వచ్చారు. అంటే మేము కూడా ఆ వాగ్దానం తీసాం కానీ దాన్ని మర్చిపోయాం. దాని తర్వాత దాన్ని రీక్యాప్ చేసినప్పుడు ఆ మాట విన్నప్పుడు నిజంగా ఈ రకంగా దేవుడు ఓదార్చుచూ వచ్చాడని చెప్పేసి మేము అనుకున్నాం. దాని తర్వాత మరలా 2012లో మరలా డిసెంబర్ నెలలో వాగ్దానం చేశాడు దేవుడు, మీరు ఊరికనే నిలిచి ఉండి చూడండి దేవుని కార్యాలు. హల్లెలూయా. నిర్గమ కాండంలో 14వ అధ్యాయంలో ఆ మాట గుర్తు చేస్తా ఉన్నాడు. భయపడకుడి, ఊరికనే నిలిచి ఉండుడి, ఆయన చేసే కార్యాలు అనేటటువంటి మాట. ఆ మాట చేత ఆ సంవత్సరంలో 2012 డిసెంబర్ నెలలో ఆ వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత ఆ డిసెంబర్ నెలలోనే వెంటనే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కమలమ్మ గారి యొక్క తల్లి కూడా ఇక్కడనే ఉంది, అమ్మమ్మ. ఒక రోజు మేము ఇక్కడ కింద కూర్చున్నప్పుడు, మేమిద్దరం ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు పెద్దమ్మ కూడా మా మధ్యలోనే ఉన్నది. ఆ ముసలమ్మ గారు వచ్చేసి, అమ్మ, దేవుడు నీకు ఫలాలు ఇవ్వబోతున్నాడు, ఇదిగో నీకు ఒక మామిడి పనులు ఇవ్వబోతున్నాడు అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదే సంవత్సరములో ఆ వాగ్దానము, అలాగనే తను కూడా సాక్ష్యం వచ్చి మాతోటి మాట్లాడుతూ నాకెందుకో దేవుడు రాత్రి కలలో ఇట్లా చూపించాడమ్మా, నీకు ఇదిగో పనులన్నిటినీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఆమె చెప్పగానే నిజంగా అనుకున్నాం దేవుడు చేస్తాడేమో అనుకున్నాం. అదే సంవత్సరములో 2012లో ఇచ్చిన వాగ్దానము 2013లో చక్కని దేవుడు కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునితో సావాసములో లేకపోతే మేము ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవలసి వచ్చిండేది. కానీ మేము ఎప్పుడైతే దేవునితో ఈ మాటలు అన్నిటినీ నేర్చుకుంటూ ఆయనతో సావాసం కలిగి ఉండడము మేము మొదలు పెడుతూ వచ్చామో, దేవుడు అదే సంవత్సరంలో ఇచ్చిన ప్రతి మాటను కూడా దేవుడు మా కుటుంబంలో నెరవేరుస్తూ వచ్చి ఉన్నాడు. నిజంగా దేవుడు చక్కటి కుమార్తెను, దాని తర్వాత చక్కటి కుమారుని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదంతటిని ఎందుకు ఈ కారణం చెప్తా ఉన్నానంటే, మనము ఆయనతో సావాసం కలిగి ఉంటే దేవుడు మన కుటుంబంలో ఏ కొరత ఉన్న దేవుడు తీర్చడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సావాసం చేయాలి? దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఆయనతో సావాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు నిజంగా మరి ఆయనతో సావాసములో
ఉంటూ ఉన్నప్పుడు ఎన్నో అయ్యా సమస్యలు రావా అంటే వస్తాయి. ఎన్నో ఇబ్బందులు వస్తాయా అంటే వస్తాయి. ఎందుకు అంటే ఆమె గర్భఫలము లేనప్పుడు విషయంలో కొన్నిసార్లు అవమానించారు, నిందించారు. ఇక ఆమెకు గర్భఫలం అందడం కష్టం అని చెప్పేసేటువంటి పరిస్థితులు కొన్ని మా యొక్క జీవితంలో అవమానకరమైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ అయినా కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేశామో తెలుసా? ఈ ఇప్పుడు ఉంటున్నటువంటి పాస్టర్ గారి ఇంట్లోనే మేము ఒక రోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం, ఏడుస్తూ ప్రార్థన చేశాం. నిజంగా మా కన్నీటి వ్యర్థం కాలేదు. దేవుడు వ్యర్థపరచలేదు కన్నీటిని. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. నిజంగా దాని తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత సంతోషంగా ప్రభువుని ఆరాధించామో. దాని తర్వాత మరలా దేవుడు సెకండ్ సారి కూడా మళ్ళా గర్భం తెచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో కుమార్తెనిచ్చావు కదా, కుమారుడు కావాలి ప్రభువా. ప్రార్థన చేశాం. స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒకటే ప్రార్థన, ప్రభువా కొదువై ఉండొద్దు, నువ్విచ్చే బహుమానము, నువ్విచ్చే స్వాస్థ్యము అమూల్యమైనది ప్రభువా, ఏది కొదువ ఉండకూడదని మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. అలాగనే దేవుడు చక్కటి కుమారుడు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు కుమారుని ఇస్తాడని ముందుగానే చెప్పడం జరుగుతూ వచ్చింది. కొన్నిసార్లు దర్శనములో కూడా మేము చూసాం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు మా బాబు ఎలా ఉన్నాడు? తెల్లగున్నాడా? ఎలా ఉన్నాడండి? తెల్లగుండా నల్లగున్నాడా? మావాడు నల్ల జాతీయుడిగా ఉంటాడని ముందే దేవుడు చూపించాడు. హల్లెలూయా. నిజం, అది క్లియర్ గా చూసాం. నిజంగా ఎలా ఉన్నాడో నల్లగా ఎలా చూపించాడో అలాగనే చూపించాడు. ఫస్ట్ ఎవరు కూడా ఇష్టపడలేదు, అది కూడా చూపించాడు. ఎవరు కూడా దగ్గరకు వచ్చి తనను ముట్టుకోలేనటువంటి పరిస్థితి. ఏంది ప్రభువా, కుమారునైతే ఇచ్చావు కానీ ఎవరు ముట్టుకోవట్లేరు, ఎవరు కూడా తన దగ్గర తీసుకోవట్లేరు ఏంది ప్రభు అంటున్నప్పుడు మరలా తన మనసులోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండగానే మళ్ళీ అందరూ కూడా వచ్చేసి తనను ఎత్తుకొని ముద్దాడడం దేవుడు చేస్తూ వచ్చాడు. నిజంగా ఇవన్నీ కూడా జరుగుతాయా అంటే నిజంగా మా జీవితంలో జరిగినాయి. మేమైతే దేవుడి మందిరములో ఉన్నాం. ఈ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా మేము చెప్పగలమని. ఎందుకు అనంటే మేము అడిగాం, దేవుడు కుమారుడిని ఇచ్చాడు. కుమారుడు ఎలా ఉంటాడో అలా రూపములు కూడా చూపిస్తూ వచ్చాడు. అంటే ఇవన్నీ కూడా దేవునితో సావాసం చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగలడు. హల్లెలూయా. ఇలాగున ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆ సమస్యల్లో నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ సమస్యలలోనే దేవుడు సమాధానం ఇస్తూ గొప్ప కార్యాలు మా కుటుంబంలో జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇవన్నిటి కూడా కారణం ఒకటే, ఆయనతో సావాసం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎందరు నిందించినా, ఎందరు అవమానించినా వాటన్నిటిని ఎదుర్కొంటూ దేవునిలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలను చూస్తూ వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రియులారా, ఈ దినమున ఈ స్థలములో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను, అలాగనే ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా, ఇదిగో దేవుడు చేసేటటువంటి కార్యాలు మన కనులకు ఆశ్చర్యము. హల్లెలూయా. దేవుడు మనం అడిగిన వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు నా జీవితంలో చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన కోరుకునేది ఒకటే, ఆయనతో సావాసం చేయాలి. హల్లెలూయా. ఆయనతో సావాసం చేయాలి. సావాసం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, రెండు విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొదటిది, ఆయన వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. దేవుడితో సావాసం చేసేవారు ఎలా ఉంటారంటే, ఆయన వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే వారి జీవితంలో కార్యాలు చూస్తారు. ఒకసారి చూద్దాం, ఆ యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
22వ వచనము చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వీళ్ళ చూడండి 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించాలి. అంటే మనము చాలా సార్లు దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వింటూనే ఉంటాం. దాని తర్వాత ఏం చేస్తాం? ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేస్తాం. కాబట్టి అలాగున వదిలేస్తే, అలాగున వాక్యము మన జీవితంలో ఫలింపు లేకుండా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. అందుకే కీర్తనకారుడు కూడా చెప్తా ఉంటాడు, వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్య ప్రకారముగా మనం బ్రతికితే ఏం చేస్తుందో తెలుసా? వాక్యం అట మన పాదములకు దీపమై ఉంటుంది. 119వ కీర్తన 50వ వచనములో మాట ఉంటది. అలాగనే 119వ కీర్తన 105వ వచనములో ఉంటది. ఏమని ఉంటుందో తెలుసా? నీ వాక్యము నా బాధలలో నెమ్మదినిస్తుందట. హల్లెలూయా. ఆయన వాక్యం ఏం చేస్తుంది? మనకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనకు బాధలలో, మనం ఏ బాధల్లో ఉన్నామో, ఎలాంటి కష్టములో ఉన్నామో, ఎలాంటి దుఃఖములో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యమే ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఈ దేవుని యొక్క మాటను నీవు విని దాని ప్రకారము చేయగలిగితే, దాని ప్రకారము నువ్వు ఉండగలిగితే, ప్రవర్తించగలిగితే నీ జీవితంలో నువ్వు నెమ్మది పొందుకుంటావు. అది దేవుని వాక్యం. బాధలలో దేవుని వాక్యము ఏం చేస్తుంది? నిన్ను బాధలలో ఆయన వాక్యము బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది ఇస్తుంది. ఒకసారి చూస్తారా మాటలు? 119వ కీర్తన 105వ వచనం ఒకసారి చూడండి. నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 105వ వచనం. ఓకే, 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగిస్తుందట. వాక్యము అన్న దగ్గర మాట, దేవుని మాట. దేవుని మాట ఏం చేస్తుందనంటే అది బ్రతికిస్తుందట. అలాగనే దేవుని యొక్క మాట మనకు బాధలలో నెమ్మదినిస్తుంది. బైబిల్ గ్రంథములో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉంటాను. హన్నాకు ఏం కొదువుగా ఉందండి? గర్భఫలము కొరకు తను బాధపడతా ఉంది. ఎల్కానాకు 2 భార్యలు. మొదటి భార్య పేరు పెనిన్నా, రెండవ భార్య పేరు ఏం పేరండి? హన్నా. పెనిన్నాకేమో దేవుడు చక్కగా సంతానాన్ని అనుగ్రహించాడు. హన్నాకేమో గర్భఫలం లేదు. ఎంతో బాధపడుతూ ఉంది, దుఃఖములో ఉంది, వేదనలో ఉంది. సవితి పోరు తన జీవితంలో కలుగుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని దగ్గర మోకరుని తన దుఃఖముతో, తనలో ఉన్నటువంటి ఆ బాధ, తనలో ఉన్నటువంటి తన వేదన, తన అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని తలంచుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ఆయన తన యొక్క కన్నీటి చేత, అన్న యొక్క కన్నీటి చేత తన పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు.
కారణం ఏంటంటే తనకున్న బాధ దేవుడు చూశాడు. అందుకే తన మాట కొరకు ప్రభు సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏలి అనే దైవజనుడు అక్కడికి వచ్చి ఆమెను గమనిస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఆమెను గమనిస్తా ఉంటే ఆమె మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉంటే ఆమె మౌనముగా ఉండి అటు ఊగుతూ ఇటు ఊగుతూ ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తా ఉంది. ఏలి వచ్చి ఆమెను చూస్తూ ఉన్నప్పుడు ఏమే దేవుని మందిరానికి వచ్చి తాగొచ్చిందేమో, ఏమో మత్తురాలై ఉన్నదేమో అని ఆ ఏలి వచ్చి ఆమెను గమనిస్తూ ఆమెను అంటూ ఉన్నప్పుడు, అయ్యా లేదయ్యా, నేను మత్తురాలను కాలేదు, నేను నా ఆత్మలో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇదిగో దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను అని తను చెప్పినప్పుడు, అలాగనే ఏలి ఆ మాటలన్నీ విన్న తర్వాత ఏలి ఆమెతో చెప్పాడు, ఇదిగో నువ్వు అనుకున్నది దేవుడు నీకు జరిగించును గాక, నీవు సమాధాన గలదానివై పొమ్ము, నీవు దేని కొరకైతే ప్రార్థించొచ్చావో దేవుడు అది నీకు అనుగ్రహించును అని అన్నతో దేవుడు చెప్పాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో ఒక మాట నేను చూపిస్తాను. 16వ వచనం నుంచి చదువుదాం. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నా నేను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఏలి తనతో చెప్పాడమ్మా, ఇదిగో నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇదిగో దేవునితో నువ్వు ఏదైతే మనవి చేశావో, ఏదైతే ఒప్పుకున్నావో, ఏదైతే దేవునితో నువ్వు అడుగుతూ వచ్చావో, దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడుగుతూ వచ్చావో అది దేవుడు నీకు దయచేయును గాక అని ఆమెతో చెప్పాడు. ఆమె వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడు చక్కటి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. ఆ గర్భఫలము ద్వారా చక్కటి సమూయేలును దేవుడిచ్చాడు. ఆ సమూయేలు న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి నాయకుడిగా దేవుడు నిలబెడుతూ వచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఈ రోజు దేవుని మాటను, దేవుని వాక్యము ప్రకారంగా ఆమె ప్రవర్తిస్తూ దేవుని మాటకు లోబడుతూ ఉండటం ద్వారా దేవుడు చక్కటి సంతానమును దేవుడిచ్చాడు. అంటే వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు జరిగించటానికి, ఆయన సహాయం చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే ఒక భక్తుడు చక్కగా ఒక పాట పాడుతూ ఉంటాడు. నాకు చాలా ఇష్టమైన పాట. నేను కూడా ఎప్పుడు ఆయన మాట గురించి నేను పాడుతూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట దయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా,
నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇస్తే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. అందుకే ఆయన మాటలో మార్పు అనేది ఉండదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడా, మన జీవితంలో మేలులు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మాట జీవము గలది, ఆయన మాట సత్యము గలది, ఆయన మాట మరచిపోలేనిది, ఆయన మాట మార్పు లేనిది. నిజంగా ఆయన వాక్య ప్రకారముగా అనగా ఆయన మాట ప్రకారముగా మనము జీవిస్తే, మనము బ్రతికితే దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వివాహానికి పిలువబడుతూ ఉన్నప్పుడు కానాను అనే ఊరిలో ఒక వివాహానికి పిలువబడతాడు. పిలువబడినప్పుడు ఆ వివాహములో విందును ఏర్పాటు చేస్తారు. విందులో వాటితో పాటు ద్రాక్ష రసాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంత అయిపోతుంది. అక్కడ వచ్చినటువంటి వారికి ఆహారము విందు చేస్తారు. దాని తర్వాత ఆ వివాహములో ద్రాక్ష రసం పోయటం కూడా అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ అయితే అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారితో అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి కూడా అక్కడ ఉంటది. ఆమెతో చెప్తా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి వచ్చి, అయ్యా అక్కడ విందు అయిపోయిందట, ద్రాక్ష రసం అయిపోయిందట, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే ఆమె కూడా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి కూడా అక్కడ ఉన్నటువంటి శిశువులతో ఒక మాట గుర్తు చేస్తా ఉంది. చూడండి, 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి చూసే, మొదటి వచనం నుంచి చదువుతాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిశువులను ఆ వివాహములకు పిలువబడేది. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమీ పని, నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. హల్లెలూయా. అంటే ఆయన తల్లి చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువుల వారిని అడిగినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నువ్వేం కంగారు పడకు, నువ్వేం తొందర పడకు, నా పని నా సమయం వచ్చినప్పుడు నేను జరిగిస్తానని చెప్పగానే ఆమె కూడా అలానే ఉండి తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్తూ వచ్చింది. వారందరూ కూడా ఆ తల్లి వచ్చి, ఇదిగో ఆయన చెప్పింది చేయండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏది చెప్పమన్నాడో అది చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. అట్లా అని చెప్పేసి ఆయన చెప్పేదాకా మేము ఎందుకు ఆగాలని చెప్పేసి ఒకవేళ జరిగిస్తే అంత మధురముగా జరిగేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేదాకా, ఆయన చేయమన్నది చెప్పేదాకా వీళ్ళందరూ కూడా పరిచారకులు ఆగారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినటువంటి ఆ కుండలన్నిటిని కూడా తీసుకొచ్చి, ఆ కుండీలన్నీ తీసుకొచ్చినప్పుడు అందులో నీళ్లు పోసినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు అక్కడ అదంతా కూడా ఏమైపోయిందో తెలుసా? ద్రాక్షరసముగా మార్చబడిందట. హల్లెలూయా, హల్లెలూయా. నీటిని ద్రాక్షరసముగా దేవుడు మార్చాడు. అంటే అది అంటే మొదట చేసిన దానికంటే మధురముగా తర్వాత చేయబడినది చాలా రుచికరంగా ఉన్నదట. హల్లెలూయా. దాన్ని త్రాగిన వారందరూ కూడా ఏమన్నారో తెలుసా? అమ్మా మొదటిదే నువ్వు దాచిపెట్టి తర్వాత ఇంకొన్నకు ముందు అందరికి కూడా జబ్బు రసం కలిగి పోసావని చెప్పేసి చెప్తూ వచ్చారంట.
కానీ దేవుడు మధురమైనది దేవుడు చేస్తే ఎలా చేస్తాడు? మధురముగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మధురమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలడు. ఎప్పుడు అనంటే ఆయన వాక్య ప్రకారముగా మనము చేసినప్పుడు, ఆయన మాట చొప్పున మనము జరిగించినప్పుడు. కానా ఊరిలోనే, ఆ ప్రాంతంలోనే అంత ఆశ్చర్య కార్యము జరిగించిన దేవుడు మన జీవితంలో కూడా దేవుని వాక్యము చొప్పున మనము చేయగలిగితే మనము కూడా కార్యం చూస్తాం. ఆ కార్యము జరిగినప్పుడు నీ ఇంటివారే కాదు, నీ ఊరిలో కూడా మ్రోగించబడుతుంది. హల్లెలూయా. నీ సాక్ష్యము మ్రోగించబడుతుంది. ఇదిగో దేవుని వాక్యం ఎప్పుడు చూసినా, ఆ తల్లి ఎప్పుడు చర్చికి వెళ్తా ఉంటది, ఎప్పుడు బైబిల్ పట్టుకొని టైం కాగానే 10 కాగానే దేవుని మందిరానికి క్రమంగా వెళ్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, ఎవరితో మాట్లాడదు, దేవుని సన్నిధి ఏంటో తన ఇల్లేంటో అనుకుంటూ వెళుతున్నటువంటి సాక్ష్యమును చెబుతూ నీ జీవితంలో నీవు పొందుకున్నటువంటి వాటిని, లేదా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు ఊహించని రీతిగా నీ గురించి ఊరిలోనే నీతో పాటు ఉండేటటువంటి వారే సాక్ష్యాన్ని చెబుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతకరంగా ఒక ఉద్యోగమును దేవుడు దయచేసినప్పుడు, నీ యొక్క సాక్ష్యమును ఎప్పుడు కూడా తల్లి విసుకనుకోకుండా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేది. ప్రతి వారం ప్రార్థనకు వెళ్ళేది, ప్రతి వారం శుక్రవారం ప్రార్థనకు వెళ్ళేది, ప్రతి ఉపవాస కూడికలో ప్రార్థనకు వెళ్ళేది. కానీ తనకున్న కొదువ ఏంటి? ఒక ఉద్యోగం లేదని బాధపడుతుంటే, ఇదిగో దేవుడు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. తన భర్తే తనను ఇదిగో ధైర్యపరుస్తూ వచ్చింది. తన భర్తే తన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తూ వచ్చింది. ఇదిగో తను చేసినటువంటి ప్రార్థనే, తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారానే ఈ రోజు ఉద్యోగము కలిగి ఉన్నది, ఈ రోజు గర్వబలం పొందుకున్నది, ఈ రోజు తన కుటుంబంలో కొదువ లేకుండా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు అని చెప్పి సాక్ష్యము నీ ఊరిలో నీతో పాటు రేపుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ జరగడానికి కారణం ఒకటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలి. అలాగే ఆయన మాట చొప్పున జీవిస్తూ ఉండాలి. ప్రియులారా, రెండవదిగా మనము చూస్తే దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా జీవిస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంటండి? మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. అపవిత్రంగా మనము ఉండడానికి వీల్లేదు. మన జీవితాన్ని అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. చూడండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. 14వ వచనములో 14-15 వచనాల్లో మనం చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. అలాగే మనము దేవుని సన్నిధిలో ఆయనకు విధేయులైనటువంటి పిల్లలముగా ఉంటూ, మనము పూర్వమైతే అజ్ఞాన దశలో మనకుండిన ఆశలన్నిటిని అనుసరించి ప్రవర్తిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడైతే ఆయనతో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు గనుక మనము కూడా అలాగనే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి మనము ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మరణించాడు. ఎవరో కాదు, మాకు తెలిసినటువంటి సమీప బంధువులు. ఆ వ్యక్తి చనిపోతూ వచ్చిన తర్వాత ఒక ఫ్లెక్సీ కొట్టించి అందులో మహిమ ప్రవేశం, పరలోక మహిమ ప్రవేశం అని వ్రాయబడింది. అర్థమైందా? కానీ ఒక వ్యక్తి డైరెక్ట్ నన్ను అడిగాడు, ఈయన పరలోకం చేరాడా అని చెప్పేశారు.
పరలోకంలో మహిమ ప్రవేశం దొరుకుతుందా అన్నాడు. అదేంది అట్లా అన్నావు ఏంటంటే, నీకు తెలుసు కదా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో, ఎలా తిరిగాడో, ఎలా జీవించాడో, ఎందరిని ఊళ్ళో ఉన్న వారిని ఎందరిని తిట్టాడో, ఎందరిని కొట్టాడో, అలాగనే తన జీవితం కూడా అంతా కూడా త్రాగుడుతో తన జీవితాన్ని నింపుకున్నాడు. ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా అని క్వశ్చన్ వేసాడు. నేను కూడా ఆలోచించాను, వాస్తవమే కదా, దేవుని వాక్యాలు కూడా రుజువే ఉన్నాయి కదా అనుకున్నాను. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి చేరారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని సన్నిధిలో ఆ విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన జీవితంలో త్రాగుడు, మద్యపానాల ఆసక్తి కలిగి జీవించామనుకోండి, దేవుడిచ్చే పరలోక మహిమను మనము కోల్పోతాం. ఆయన రాజ్యంలో మనకు స్వతంత్రత ఉండదు. మీరు నమ్ముతారో నమ్మరో, మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కనిపిస్తుంది, నువ్వు చూసినప్పుడు కొందరు వ్యక్తులను అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు సమాధానం చెప్తూ ఉన్నప్పుడు, మరి మన ఇంట్లోనే ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉంటే పరిస్థితి ఏంటి? మనం కూడా రేపు వాళ్ళని కోల్పోతే వాళ్ళు వెళ్తారా అని చెప్పేసి ఏడుస్తున్న పరిస్థితులు. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో, కుటుంబంలో చూసినప్పుడు, మీరు చెబుతా ఉన్నప్పుడు విననప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది, చాలా దుఃఖపడుతూ ఉంటాం. మేమేమో దేవుని పనిలో ఉంటాము, వీళ్ళేమో త్రాగుతూ సాక్ష్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారే అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ముందుగా మా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలోనే, మా బంధువులలోనే చాలా మంది అలా ఉన్నారు కదా ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వాళ్ళం. మీరు నమ్ముతారో నమ్మరో, చాలాసార్లు ఏడుస్తూ ఉన్నాను. చాలాసార్లు కుటుంబంలో మాకు ఇచ్చినటువంటి బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వాళ్ళని బట్టి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. గమనించండి, మన సాక్ష్యము కోల్పోతే, మనము జీవిస్తున్నటువంటి విధానములో మనము మద్యపానాలకు గురి అవుతే, త్రాగుడుకు మనము జీవిస్తే, సంఘము సాక్ష్యము, వ్యక్తిగత సాక్ష్యము దెబ్బతింటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ చక్కగా 9వ అధ్యాయం 6వ వచనములో కూడా అనుకుంటా, 6వ అధ్యాయం 9వ వచనములో అనుకుంటా, అక్కడ దేవుని రాజ్యమును కోల్పోయేటటువంటి వాళ్ళ గురించి ఉంటుంది. అలాగనే గలతీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయము 21వ వచనంలో నుంచి కూడా చూస్తే, అక్కడ దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారో, ఎవరు స్వతంత్రించుకోరో అక్కడ కూడా రాయబడుతూ వస్తూ ఉంది. ప్రియులారా, నిజంగా ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన బ్రతుకును అపవిత్రముగా పరుచుకోకూడదు. అందుకే పౌలు ఒక మాట చెప్తా ఉంటాడు. ఫిలిప్పీ సంఘంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉంటాడు పౌలు గారు. అక్కడ మాట గుర్తు చేస్తా ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నేను ఏ విషయంలో నేను సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని. ఇక్కడ పౌలు ఒక చక్కటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. తన యొక్క జీవితంలో తాను బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, తన శరీరములో దేవుడు ఏం చేయబడాలట? గణపరచబడాలి. అంటే నేడు కూడా మనము కూడా ఇలాంటి ఒక తీర్మానములో మనం ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉంటున్నటువంటి మనము బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నట్టు కాదు. మనము బ్రతికినంత కాలము కూడా మన శరీరములో ఎలా ఉండాలి? దేవుడు గణపరచబడాలట. మనము చావు మన జీవితంలో వచ్చినప్పుడు చావు మూలముగానైనాను సరే, శరీరం అందు దేవుడు గణపరచబడాలి. అంటే చావు వచ్చిన తర్వాత, అతను పాతి పెట్టబడిన తర్వాత ఈ లోకంలో సాక్షిగా చక్కటి సాక్ష్యం కలిగి ఉండాలి.
ఇదిగో ఫలానా వ్యక్తి దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు, ఫలానా వ్యక్తి దేవుని మందిరంలో ఉంటూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. పూర్వమైతే ఆయన జీవించిన విధానం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన విధానము వేరు. హల్లెలూయా. కాబట్టి ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగానైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనము కూడా లోకములో పరిశుద్ధముగా ఉంటూ దేవునితో సావాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో సావాసం చేసేవారు దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, మొదటిది. రెండవది, దేవుని సావాసములో ఉన్నటువంటి వారు పరిశుద్ధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి ప్రభువు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఎలాగున జీవిస్తూ ఉన్నాం, ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటూ ఈ సమయంలో ఒక తీర్మానంలోనికి వద్దాం. హల్లెలూయా. అందరము కూడా తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా యోబు దేవునితో సావాసములో ఉన్నాడు. తన స్నేహితుడు చెప్పడము కాదు, కానీ యోబైతే తన జీవితంలో దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవునిలో వాక్య ప్రకారంగానే జీవిస్తూ వచ్చాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. అలాగే తన జీవితంలో కోల్పోయిన వాటి విషయంలో కూడా, కోల్పోయిన తర్వాత కూడా దేవుని ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లుగా అక్కడ లేదు. దేవుని వాక్య ప్రకారంగానే ఆయన జీవిస్తూ వచ్చాడు. పరిశుద్ధంగానే దేవుని ఎడల ఆయన జీవిస్తూ వచ్చాడు. ఈరోజు ఎక్కడున్నటువంటి నీవు నేను మనము కూడా దేవుని వాక్యము ప్రకారంగా ప్రవర్తించాలి. పరిశుద్ధమైనటువంటి ఒక ప్రవర్తన కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలని ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభా, ఒకవేళ ఇంతకాలము నీ వాక్య ప్రకారంగా నేను బ్రతకపోతే ప్రభా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి ప్రభా నీ వాక్య ప్రకారంగా బ్రతుకుతానయ్యా. ఇదిగో ఇంతవరకు నేను అపవిత్రమైన జీవితాన్ని జీవించానయ్యా. నా శరీరాన్ని అంతటిని కూడా అపవిత్రంగా నేను ఉపయోగించుకుంటూ వచ్చానయ్యా. అయ్యా, నా బ్రతుకులు అంతా కూడా ప్రభా అపవిత్రత ప్రభా. ఇక నుంచి నేను అలా ఉండనయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, పవిత్రంగా బ్రతుకుతానయ్యా. నన్ను ఈరోజు నీ వాక్కు చేత మాట్లాడవయ్యా. ఈ రోజు నుంచి నేను జీవిస్తానయ్యా, నీతో సావాసం చేస్తానయ్యా అని ముందుకు వెళ్తూ ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో తండ్రి, ఆయనతో సావాసం చేసేవారు సమాధానము కలిగి ఉంటారు, అలాగనే మేలును పొందుకుంటారని మీరు మాట్లాడుతూ వచ్చారు. సమాధానం, మేలు పొందుకోవాలంటే నీతో సావాసములో ఎలా ఉండాలో నేర్పించారు ప్రభువా. మొదటిది వాక్య ప్రకారంగా నడుచుకోమంటున్నాం. రెండవదిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండమని మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ప్రభువా. వీటిని మేము కలిగి ఉన్నప్పుడు మా జీవితంలో మేము మీ మేలుల చేత తృప్తిపరచబడతాం. నీ దీవెన మా జీవితంలోకి వస్తుంది, మీ కాపుదల మా జీవితంలో ఉంటుంది, మీ యొక్క రక్షణ మాకు ఉంటుందని మీరు గుర్తు చేస్తూ ఉన్నారయ్యా. ప్రభా, మేము కూడా నీ సన్నిధిలో నీ వాక్య ప్రకారం అలాగే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండుటకు కృప చూపిస్తూ నడిపించమని